సో మీ అమ్మ ఎలా వండుద్ది, నా బిడ్డ బాగుండాలి, అభివృద్ధి పదంలోకి రావాలి అని ఎలాగైతే వండుతుందో, నా బిడ్డ ఎదగాలి అని ఎలాగైతే నీకు వండి పెడుతుందో, దానివల్లే కదా అమ్మ ఆహారానికి అంత శక్తి వచ్చింది మనకి. నువ్వు ఏది తలిస్తే అది మంచి జరుగుతుంది. నువ్వు ఎప్పుడు కూడా ఎవరు పెట్టిన ఆహారం తినకూడదంటే నీ శత్రువులతో గాని, నీ మేలు కోరని వారితో గాని, పాపపు సొమ్ము సంపాదించి ఆ డబ్బుతో నీకు భోజనం పెట్టాడు పాపాన్ని పంచేద్దామనే వారితో గాని నువ్వు భోజనం తినకూడదు. దుర్మార్గులు, దుష్టులు, పుండాకోరులు, ఎదవలు, మడ్రర్లు, కూలీకోరులు, మోసగాళ్ళు పెట్టిన ఫుడ్ మీరు తినకూడదు. విషంతో సమానం. మరి ఎవరు పెట్టిన ఫుడ్ తినాలి? అమ్మ పెట్టిన ఫుడ్ తిను. అమ్మ ఎప్పుడు నీకు మేలేదు కోరుతుంది. నానబెట్టిన ఫుడ్ తిను, నానబెట్టిన పండు తిను, పొలం తిను, నీ ఇష్టం. నాన్న చేతి మీద ఏదొచ్చినా అది నీకు అమృతం, ప్రసాదం. భార్య చేతి మీద తిను, భార్య ఎప్పుడు నీ క్షేమం కోరు. భర్త చేతి మీద తిను, భర్త ఎప్పుడు నీ మేలు కోరుతాడు. అతను నీ దేవుడు, ప్రసాదం. అలాగే నీ మిత్రుల చేతి మీద తిను, నీ మేలు కోరుతారు. నీ శ్రేయోభిలాషుల చేతుల మీద తిను, వాళ్ళు పెట్టింది తిను, తప్పులేదు. నీ బాల్య స్నేహితులు, నీ శ్రేయోభిలాషులు, నీ క్షేమం కోరే వాళ్ళు, నీ వెల్ విషర్స్, వాళ్ళ చేతి మీద పెట్టిన ఫుడ్ మాత్రమే తినండి. అలాగే డాక్టర్ వైఎస్ బాబు చేతుల మీద కూడా తినొచ్చు.